ఈసారి కనుమ స్పెషల్స్ అన్ని చాలా సూపర్ టేస్టీగా వచ్చాయి. అవును, మీ ఇంట్లో ఇలా ఉన్నారా? వేడి వేడిగా వడలు వేస్తుంటే ఒక్కొక్కటిగా ఖాళీ చేసేవాళ్ళు. ఇక్కడైతే మా పిన్ని మా చెల్లెలు వడలు వేస్తూ ఉంటే అన్ని ఖాళీ చేసే పందెం పెట్టుకున్నాము. ఈవెన్ నేను కూడా ఒక వడ టేస్ట్ చేసి బాగుంది కదా అని చెప్పేసి ఇంకొక వడ తినుకుంటూ ఉన్నాను. నేను ఇంట్లో పని చేసేది తక్కువ, తినేది ఎక్కువ. ఇది ఇప్పటి నుంచి కాదు, స్టార్టింగ్ నుంచి ఇంతే. నేను ఈసారి చేంజెస్ ఏంటంటే, నేను వడలు తింటూ నిలబడుకున్నానా, మా అమ్మ నాన్న అల్లుడు గారు తిన్నారా, అల్లుడు గారు ఏం చేస్తున్నారు, అల్లుడు ఇక్కడ కూర్చో, అమ్మ ఫస్ట్ అల్లుడికి అయితే భోజనం పెట్టేసాయి. చాలా ప్రేమ. ఈ ప్రేమను చూసి ఈవెన్ నాకు కూడా జెలసీ వచ్చింది. సర్లే శ్రీవారికే కదా పర్లేదులే అని మొత్తానికైతే మా శ్రీవారికి అయితే ఫుడ్ వడ్డీ చేస్తున్నాను. ఈ రోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటో తెలుసా? గోంగూర పచ్చడి, చికెన్ కర్రీ, అలాగే మటన్ లివర్, మటన్ కర్రీ అండ్ మజ్జిగ పచ్చడి, పెరుగు పచ్చడి అండ్ దాంతో పాటు కలర్ రైస్, వైట్ రైస్, మెయిన్ గా గారెలు, వడలు, అలసంద వడలు చేశారు మా ఇంట్లో. ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చినాయి. మా పిన్ని చాలా బాగా. మా శ్రీవారికి అయితే వడ్డించేస్తున్నాను. శ్రీవారు వంటలు ఎలా ఉన్నాయి, నచ్చాయా మీకు అంటే చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి అని చెప్పి అంటున్నారనమాట. క్రెడిట్స్ అంతా మా పిన్ని అమ్మకి, అలాగే వడలేసిన మా చెల్లికి, పెరుగు పచ్చడి చేసిన నాకు కూడా అని చెప్పి నవ్వుతున్నారు. మొత్తం తినడానికి ఆల్మోస్ట్ 1:30 to 2 o'clock అయింది. బట్ ఎనీవేస్ మా కనుమ చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు?